పరిష్కరించాలి పొగాకు రైతు సమస్యలను వెంటనే. కొనుగోలు చేయాలి లో గ్రేడ్ పొగాకును వెంటనే. చేయాలి లో గ్రేడ్ పొగాకును వెంటనే. కొనుగోలు చేయాలి లో గ్రేడ్ పొగాకును వెంటనే. పంటకు గిట్టుబాటు ధర. పంటకు గిట్టుబాటు ధర. కాపాడండి పొగాకు రైతులను. కాపాడండి. పరిష్కరించాలి పొగాకు రైతుల సమస్యలను వెంటనే. పరిష్కరించాలి పొగాకు రైతుల సమస్యలను వెంటనే. పరిష్కరించాలి పొగాకు రైతుల సమస్యలను వెంటనే. పరిష్కరించాలి పొగాకు వచ్చేటట్టుగా అక్కడ వచ్చే డ్రైవర్లు ప్రైవేటు వాళ్ళతోటి మధ్యవర్తిగా ఉండి వీళ్ళకి నష్టపోకుండా చేయాల్సిన బాధ్యత బోర్డు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే బోర్డు వాళ్ళే మేమేం చేయలేము, మా వల్ల కాదంటా ఉన్నారు. పెట్టిన బెయిల్లో 30 బెయిళ్ళు కొన్నారు, ఇంతకన్నా మేము కొనము అంటున్నారు. అందుకని రైతులందరూ మిమ్మల్ని కలిసి మీకు సమస్య తెలియజేయాలని వచ్చారు. మాట్లాడారు. మరి నాలుగుండ్రాని పాలెం 27 ఫస్ట్ పంట సంవత్సరం నాలుగుండ్రాని పాలెం చెట్లు 950 చెట్లు వచ్చాయి. వాటిలో 50% లో గ్రేడ్, 50% F1 F2 3 వచ్చాయి. వాళ్ళు బయర్ బోర్డు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళని బయర్మని అడిగితే ఒక్క కంపెనీ వాళ్ళే లో గ్రేడ్ కొనేదానికి వచ్చారు. ఆ కొనే వాళ్ళు కూడా లెమన్ టైపులు ఉంటాయి, మంచి కలర్లు. ఆ లో గ్రేడ్ అయినా 160 అంటారు. మనల్ని ఏమన్నా వచ్చింది. పోయినసారి కష్టపడినప్పుడేమో 180 పెట్టారు. ఆ 180 మళ్ళీ తగ్గించేసి 160 కూడా మేము కొనలేమంటున్నాం. 150 కావాలి. ఇప్పుడు 150 అని రేట్ చెప్పలేదు. కంపెనీలు లేవు కొనేవి కూడా. కంపెనీలు వచ్చాయి మేడం. మంచి మంచి మేడం మాది 70% అయిపోయింది మేడం. 70% అయిపోయింది రైతులు కాడ ఉండేదంతా లో గ్రేడ్ గ్రీన్. 5 ఏమంటున్నాడు. దానికోసం నేను అంటే ఇప్పుడు ఒక స్టాక్ ఫోన్ చేశాడు. ఆర్ఎం గారు తీసుకొని వస్తున్నాను ఒంగోలు నుంచి, మీరు రాండి అక్కడ మాట్లాడదాం అన్నారు. కానీ నేను సబ్కల్కి సార్ మేడం గారు వచ్చినాము. ఇక్కడ మాట్లాడి సమస్య చెప్పుకొని అక్కడ వస్తామని చెప్పాను. మీరు కూడా మధ్యవర్తిగా కూర్చోవాలని ఇలా అభిప్రాయం మేడం. బోర్డు వాళ్ళు అలాగే రైతులు బయర్స్ విషయం బోర్డుతో నేను మాట్లాడతాను. మీరు ఇప్పుడు ఆర్ఎం వస్తున్నారన్నారు కదా, మాట్లాడండి. ఏం దాని మీద ప్రోగ్రెస్ ఏం వచ్చింది దాన్ని చూద్దాం. లేదంటే మీరు అన్నట్టు మనం మీటింగ్ అందరినీ కలిసి పెట్టాం. అన్ని దగ్గర కానీ ఇప్పుడు మాకేంటంటే ఎక్కువ మా నెంబర్ తీసుకోమని మాకు కాదు మేడం. అది నెంబర్ ఇంకా నెంబర్ అయిపోయింది. 6 కిస్ట్ కూడా అయిపోయింది. 6 కిస్ట్ అయిపోకుండా మాడు కొనుక్కోండి. నెంబర్ తీసుకురండి. నెంబర్ ఎక్కడ నెంబర్ ఎక్కడ వస్తుంది? ఎప్పుడు కొనాలి వాళ్ళు? 28 రూపీస్ వేస్తున్నామని చెప్తున్నాను. మా పొగాకు పండిన ప్రతి చివరి ఆకు వరకు కూడా అమ్మించాల్సిన బాధ్యత, కొనుగోలు చేయించాల్సిన బాధ్యత బోర్డు. పొగాకు సంబంధించి మంచి పొగాకు ఉండింది, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, లో క్వాలిటీ కూడా ఉండిందమ్మా. మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, నేను పైకి పంపిస్తాను. అలానే ఈ రోజు మీరు ఆర్ఎం వాళ్ళతో మాట్లాడండి. దానిపైన తర్వాత ఏం చర్యలు వస్తున్నాయి, ఏం డెసిషన్స్ తీసుకున్నారు పరిశీలిద్దాం. లేదు అంటే అందరం కలిసి ఇంకొకసారి మీటింగ్ పెడతాం. మీరు కూడా సిట్టింగ్ వేసి రైతులు, మీరు, బోర్డు వాళ్ళు, బయ్యర్లు ఈరోజు నెక్స్ట్ ఒక క్లస్టర్లో ఒక రిప్రజెంటేషన్. నమస్తే.